నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు లైఫ్ కోచ్ రఘుప్రియ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మా మేడం, ఇప్పుడు శ్రావణ మాసంలో నాగుల పంచమి వస్తుంది కదా, అసలు ఏం చేయాలి? అసలు చాలా మంది క్లారిటీ లేదు, నాగుల పంచమి అంటే ఏంటి, నాగుల చవితి అంటే ఏంటి, రెండు ఒకటేనా కాదా అనేది. వెరీ గుడ్. అయితే నాగుల పంచమి అనేది ఇది కూడా మనకి ప్రతిదీ ప్రాంతీయతను బట్టి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ తెలంగాణలో పంచమి ఎక్కువ చేస్తారు. నాగుల పంచమి అనేది మనకి శ్రవణ మాసంలో పంచమి తిథిలో వస్తుంది. ఇది ఎక్స్క్లూజివ్ మనకి నాగుల గురించి ప్రత్యేకత అయినది. అయితే ఈ నాగుల చవితి, నాగుల పంచమి ఈ రెండు ఒకటేనా అంటే విధి విధానాలు ఒకటే, మన మోటో అంటే ఉద్దేశం కూడా ఒకటే, నాగుల్ని పూజించాలి అనే ఉద్దేశమే. అయితే పుట్టలో పాలు పోయడము అంటే నాగుల సంబంధించినట్టు. ఇప్పుడు పంచమి గురించి చెప్పేసుకుందాం, తర్వాత నాగుల చవితి గురించి చెప్పుకుందాం. అయితే ఇప్పుడు పంచమి రోజు ఏం చేస్తామంటే తెల్లవారుజామున, ఇది కూడా ఎవరు చేయాలి అంటే కనుక ముందు విధి విధానం చెప్పేస్తాను. నాగుల చవితి రోజు అదే పంచమి రోజు తెల్లవారుజామునే లేవడము, బ్రహ్మ ముహూర్తంలో తలస్నానం చేసుకోవడము, స్వామివారికి ఇష్టమైన పూజా మందిరములో స్వామివారి నాగి పడగని కానీ, లేదా అంటే కొంతమంది ఇక్కడ ప్రాంతం వాళ్ళు ఏం చేస్తారంటే గోధుమ పిండితో నాగ సర్పాన్ని చేస్తారు, చేసి పూజా మందిరంలో అంటిస్తారు. అది కూడా లేకపోతే బొమ్మ కూడా వేస్తారు. బొమ్మ వేసి దానికి దంజం లాంటిది కడతారనమాట, కట్టి పూజ చేస్తారు. అయితే ఏది ఏమైనప్పటికీ నాగులనే భావిస్తున్నాం కాబట్టి అది కూడా వారి సంప్రదాయం కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. ఆ రోజు కూడా ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. నాగుల పంచమి రోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉండాలి ఎవరైతే నోము నోచుకుంటున్నారో వాళ్ళు. అయితే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఉపవాసంతో పాటు వాళ్ళ సంకల్పం కూడా చెప్పుకోవాలి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి జాతకరీత్యా కాలసర్పదోషం కానీ, సర్పదోషం కానీ, ఉన్న కుజదోషం కానీ, ఈ మూడు దోషాలు ఉన్న వాళ్ళు ఒక సంకల్పం చెప్పుకుని చేసుకుంటారు. అయితే సంతానం కోసము పెళ్ళైన స్త్రీలు సంతానం కోసము చేసుకున్నప్పుడు వారి యొక్క సంకల్పాన్ని చెప్పుకుని, స్వామి నేను ఇందుకోసం చేస్తున్నాను అని చెప్పి ఆ పూజ చేసుకుంటారు. అయితే ఇది నోము పట్టుకునే విధానము. అయితే కొంతమంది ఏం చేస్తారు, పుట్టకు వెళ్ళి చేస్తారు. ఇక్కడే అసలు సీను మొదలవుతుంది. వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి పుట్టకి వెళ్ళిపోవడము, నా ఎదురుకుండా ఉన్న వాళ్ళు లీటర్ పాలు పోసారు నేను 2 లీటర్లు పోసేయాలని చెప్పి పాలు పట్టుకుని వెళ్ళిపోవడము, అది కూడా పెద్ద హంగామాగా తీసుకుని వెళ్ళడం. అసలు నిజం చెప్పాలి అంటే పాములు పాలు తాగవు. అండ్ అందులో మళ్ళీ ఆవు పాల, గేదె పాల, ఇంక ఇన్ని రకాల ప్యాకెట్ పాలు. ఇంకా విచిత్రం ఏంటంటే హెరిటేజ్ వాడాలా, లేకపోతే విజయ వాడాలా, ఆరోగ్య వాడాలా, అమూల్ వాడాలా, లేదా డబ్బా పాలు కలుపుకుని వాడాలా, ఏంటేంటో చేస్తారు. అసలు పాములు తాగవు. ఎందుకు అంటే పాలల్లో లాక్టోజన్ అనే పదార్థం ఉంటుంది. దాని బాడీలో పాలను అరాయించుకోవడం కానీ, పాలు తాగితే చేరే పదార్థం కానీ ఆ బాడీలో లేదు, పాములకు లేదు. పాములు క్షీరదాలు కావు. అయితే గుడ్లు అయితే తింటాయి, గుడ్ల దగ్గర నుంచి ఏనుబోతుల వరకు అవి తింటాయి, కానీ పాలు తాగే ప్రక్రియ ఎక్కడా లేదు. మనకు అది ఎలా వచ్చిందో తెలియదు, కానీ పాములు పాలు అయితే తాగవు. సినిమాల్లో చూసో లేకపోతే ఎటు చూసో కానీ పాములు పాలు తాగవు. పుట్టలో పాములు పొయ్యవద్దు, ఎందుకో కూడా చెప్తారు. ఇది చాలా సీరియస్ విషయం అమ్మ. పుట్ట అనేది మట్టితో తయారు చేసింది కదా, లోపల మన పాములు ఉన్నాయని అనుకుంటాం కదా. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, అక్కడ ముగ్గులన్నీ వేసేస్తారు, లీటర్లు పాలు తీసేసుకుంటారు. ఆ పాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోసేస్తుంటారు. ఒకళ్ళు పోస్తే కాదు, మళ్ళా అందరూ పోసేస్తుంటారు. అయితే లోపల నువ్వు ఏముందని పోస్తున్నావు, పాము ఉందని పోస్తున్నావు. ఆ పాము మళ్ళా బయటికి రావడానికో పక్కకి వెళ్ళడానికో జాగా ఏది? నువ్వు పోసిన పాలు ఆ పాము తాగుతుందని ఏంటి అంటే అది ఉక్కిరి బిక్కిరై లోపల చచ్చిపోతుందిగా. అంటే ఎంత తప్పు చేస్తున్నాము. దోషం పోగొట్టుకోవడానికి వెళ్ళి దోషాన్ని తెచ్చుకుంటున్నాము. అందులోనూ సర్పదోషం అనేది సామాన్యంగా కాదు, 7 తరాలు వెంటాడుతూ ఉంటుంది అది. ఇది చాలా జాగ్రత్తగా ప్రతి స్త్రీలు ఏదో హోషులకు పోయో గొప్పతనానికి పోయో వాళ్ళు 1/2 లీటర్ పోసారు నేను లీటర్ పోసేస్తాను, ఈ లీటర్లు 1/2 లీటర్లతో కాదు, నువ్వు నాగుల్ని చంపుతున్నావు, ప్రత్యక్షంగా చంపుతున్నావు, దోషాన్ని తెచ్చుకుంటున్నావు. అది పూజ అనిపించుకోదు, అది క్రమం కూడా కాదది. నాగులకి పాలు పొయ్యాలి అని అంటే కనుక విగ్రహానికి పొయ్యండి, లేదా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో జంట నాగులు ఉంటాయి, ఆ జంట నాగులకి అభిషేకం చెయ్యండి. కానీ పుట్ట దగ్గరికి పాలు తీసుకువెళ్ళి పోస్తే లోపల పాములు చచ్చిపోయిన దోషము నీ పిల్లలకి, నీకు, కుటుంబానికి 7 తరాలు తగులుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు భక్తి ఎక్కువైపోతే ఏదో ఒక గ్లాసులోనో ఒక గిన్నెలోనో తీసుకుని వెళ్ళి అక్కడ పాలు పోసి ఉంచేసేయండి అంతే. అవి మిగతా ఏవైనా తాగుతాయి, కానీ పాము అయితే తాగదు.
ఇందులో డౌట్ లేదు. అయితే కొంతమంది ఇంకా విపరీతమైన భక్తులు ఏం చేస్తారంటే గుడ్లు తీసుకువెళ్ళి ఆ పాము పుట్ట కన్నాలు ఎంత ఉంటుంది సైజు, దాన్ని దోపేస్తూ ఉంటారు. అది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఆ గుడ్డు వెళ్ళిపోతే తినేసినట్టు, వీళ్ళకి అష్టైశ్వర్యాలు వచ్చేసినట్టు, దోషాలు తీరిపోయినట్టు. అది కాదు, పాము గుడ్డు లోపల పెడితే ఆ ప్రాణి ఎక్కడికి పెడుతుందిరా? మన ఇంట్లో పెట్టి పొగ పెడితే మనం ఎలా పెడతాం తలుపులు మూసేసి? అట్లాంటి పాపాన్ని వీళ్ళు ఒడిగట్టుకుంటున్నారు. ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తున్నారు. పూజ నిమిత్తంగా, ఆచార నిమిత్తంగా పాపాలు మూట కట్టుకుంటున్నారే తప్ప ఇది పూజ కాదు. మీరు ఏమనుకున్నా నాకు నష్టం లేదు, నేను నిర్భయంగా చెప్తున్నాను. పాపాలు మూట కట్టుకుంటున్నారు. పాలు పొయ్యొద్దు, గుడ్లు ఆ కన్నాల్లో పెట్టద్దు, ఆ పక్కన పెట్టేసేయండి. మీకు అంతగా ఉంటే కనుక ఎన్ని గుడ్లు తీసుకెళ్తారో, డజల్ గుడ్లు తీసుకెళ్తారో, ఫారం గుడ్లు మొత్తం పట్టుకెళ్ళిపోయి ఆ వరుసగా పేర్చేసి ఉంచేసి వచ్చేయండి. తర్వాత ఎప్పుడో తింటాయి. ఇది కాదు భక్తి అంటే. నియమ నిబంధనలతో చేయండి. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ముగ్గు వేసి చనివిడి నైవేద్యంగా పెట్టి దండం పెట్టుకుని వచ్చేయండి. కానీ ఆ పుట్టని పాలతో తడపద్దు, లోపల ఆ పుట్టలో ఉన్న నాగ సంతతిని చంపవద్దు. ఇక నుంచైనా మారండి. భక్తి వేరు, మూర్ఘ భక్తి వేరు. వాడు చేశాడని వీడు చేశాడని వాడు, ఇలాగేదో డైలాగ్ లాగా వాడిపోతే వీడిపోతే వాడన్నట్టుగా ఇలాగా ఆమె చేసింది నేను చేసేయాలి, వీళ్ళు చేశారు నేను చేసేయాలి, ఇలాగా చంపుతున్నారు తప్ప పాపం మూట కట్టుకుంటున్నారు. పుట్టకి వెళ్ళి పాలు పొయ్యొద్దు, పుట్టకి వెళ్ళి పూజ చేసుకోండి, పాలు మాత్రం పొయ్యొద్దు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళు మధ్యాహ్నం 12 లోపు పూజ చేసేసుకుని నిరాహారంగా ఉండి అమ్మవారికి ఇష్టం అంటే నాగమ్మకి ఇష్టమైన పదార్థము చనివిడి అంటే తెల్ల నువ్వులు బెల్లము కలిపి ఉండలు చేసి నైవేద్యం పెట్టండి. దీంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని అక్కడ ఆ ప్రాంతంలో చదవండి. కుటుంబం మొత్తం చదువుకోండి. ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళా పునఃపూజ చేసుకుని మళ్ళా ఆ ఉపవాసాన్ని విరమించుకుని కనుక చేసినట్టయితే మీరు ఏ కోరిక కోరారో ఆ కోరిక తక్షణమే తీరుతుంది. వివాహం కాని వారికి వివాహం అవ్వడము ఇలా చేస్తే, మూఢభక్తితోనూ పైత్యం ప్రకోపించిన భక్తితోనూ చేస్తే కాదు, మంచి సద్భక్తితో చక్కగా పూజ చేసుకుంటే కనుక కుజదోషాలు హరిస్తాయి. దాంతోపాటు కాలసర్పదోషాలు కూడా పోతాయన్నమాట. ఈ విధి విధానంతో తప్పనిసరిగా నాగుల చవితి చక్కగా ఆ ప్రాణిని కూడా బతకనివ్వండి. భక్తితో చంపేయకుండా ఈ విధానంగా చేసుకున్నట్టు. కొత్త స్టైల్ ఇంకొకటి ఏంటంటే క్రాకర్స్ కాల్చుతుంటారు అక్కడికి వెళ్ళి. అదే చెప్తున్నాను కదా, పైత్యం ప్రకోపించేసింది, ఎదుటి జీవిని చంపే ఒకళ్ళు చేశారని అది నా దీపావళి రోజు చూస్తాం మనం. అక్కడికి వెళ్ళి క్రాకర్స్ కాల్చడం ఏంటమ్మా? అది ఏం చూస్తుంది ఆ క్రాకర్స్? మీరు బయటకు వచ్చి చూస్తుందా? నిజంగా ఆ పామే బయటకు వస్తే అక్కడ ఉంటావా? అక్కడ అన్ని ఉన్న పళాన్ని వదిలేసి పరిగెడతావు. మరి నువ్వు భక్తితో చేస్తున్నావా, భయంతో చేస్తున్నావా? అది మూఢభక్తి, సైకో భక్తి అవుతుందే తప్ప నిజమైన భక్తి అయితే కాదు. క్రాకర్స్ కాల్చకండి, ఆ ప్రాణిని భయపెట్టకండి. మనకి ఎలాగో బతికే హక్కు ఉందో ఆ పాములకు కూడా బతికే హక్కు ఉంది. అవి మీ దగ్గరకు వచ్చి భయపెట్టాయా, ఇబ్బంది పెట్టాయా, ఏం చేశాయా అని వాటిని మనం పూజ పేరుతోనూ భక్తి పేరుతోనూ హింస పెడుతున్నాం. ఇది చాలా దోషమైన పని. ఇది పూజ కాదు, ఇది విపరీతమైన ఇది భక్తి కూడా కాదు. ఇది వాళ్ళు చేస్తున్నారని మనం చేయడమే. అందుకే మనకి ఇన్ని రకాల దోషాలు అంటుకుంటున్నాయి. కాబట్టి ఇక నుంచైనా నాగుల పూజ అనేది ఆ ప్రకారంగా చేసుకుంటే బాగుంటుంది. కానీ పుట్టని ధ్వంసం చేసేసి పుట్టని ఇబ్బంది పెట్టి చేస్తే కనుక మన కుటుంబాలు నష్టాలు పాలవుతాయి తప్ప ఇంకొక ప్రయోజనం అయితే మనం ఏదైతే ఆశించి చేశామో ఆ ప్రయోజనం అయితే రాదు. ఇక నుంచైనా పుట్టను పుట్టగా ఉండనివ్వండి, పూజ చేసుకుని వచ్చేయండి. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా